తాకిడి పెరిగింది. ఈ రోజు సాయంత్రం సమ్మక్క దేవత గద్దె మీదకు చేరనున్నారు. ఈ క్రమంలో జాతర వద్ద చేసిన ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులను పర్యవేక్షకులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. నిన్న సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ సాంప్రదాయాల పూజా ప్రకారం కూడా గద్దెపైకి చేర్చారు. ఈరోజు సాయంత్రం సమ్మక్క అమ్మవారిని సాయంత్రం గద్దె మీదకి చేర్చబోతున్నారు. ఈరోజు సాయంత్రం మేడారం మహాజాతరలో కీలక ఘట్టం జరగబోతుంది. ఈ ఏర్పాట్లను మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను సలహాలు సూచనలు ఇస్తూ కూడా మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి పరిస్థితి. మేడారం సంబంధించినటువంటి జాతరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, జాతర ఏ విధంగా కొనసాగుతుంది, ఎవరెవరు ప్రముఖులు రాబోతున్నారో మాట్లాడే ప్రయత్నించి నాకు అందుబాటులో మంత్రి సీతక్క ఉన్నారు. ఏర్పాట్ల ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఆమె కొత్తగా కలెక్టరే అయినప్పటికీ కూడా ఆమె పరిస్థితులు ఆమె చేస్తుంది. ఎండోమెంట్ ఈవో ఒక్కడు పాత అయినా మొదటి నుంచి ఉండైనా ఆయన ద్వారా పూజా కార్యక్రమాలన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది. భక్తులు ట్రావెలింగ్ అంటే బస్సెస్ కానీ ప్రైవేటు వాహనాలకు దారులు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినాక క్యూ లైన్లు కానీ భక్తులు ఎట్లా పెరుగుతున్నారో మీరు చూస్తున్నారు. క్యూ లైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందించడం జరిగింది. ఒక్కొక్కసారి జనాలు విపరీతంగా పెరిగినప్పుడు కూడా పోలీసుల మీద కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అధికారులకు కూడా చెప్పినాం. పోలీసు యంత్రాంగం కూడా చాలా స్మూత్గా డీల్ చేయాలని వారు కూడా వాళ్ళ పనిని కూడా రోజు మెరుగుపరుచుకుంటుంది. ఈరోజు సాయంత్రం సమ్మక్క ఆగమనం ఏ విధంగా కొనసాగుతుంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? నిన్న సారలమ్మ తీసుకొచ్చే క్రమంలో పెద్ద ఎత్తున జంపన్న దగ్గర కావచ్చు భక్తులంతా ఎక్కువ వచ్చారు. ఇవాళ సమ్మక్క దగ్గర కూడా ఆదాయంగా ఉండదు. ఏం చెప్తారు ఈసారి? ఇంకా అంటే జనరల్గా మనం సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు అంతమంది ఉండరు, కానీ ఈసారి క్రౌడ్ కూడా బాగా లక్షల మంది వచ్చారు. మాకు కూడా చాలా సంతోషము, కానీ అంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు పోలీస్ అధికారులు కానీ మేము కానీ. అంటే మనకు మేజర్గా సమ్మక్కని తెచ్చేటప్పుడే లక్షల మంది ఉంటారు అనేది ఉంటుంది భావన, కానీ సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు కూడా దాదాపు 20 లక్షల మంది ఆ ఏరియాలంతా వచ్చి ఉన్నారు. అయినా కూడా ఎలాంటి చిన్న ఆటంకం అయితే జరగలేదు. మాకు మేజర్గా ఏంటంటే పూజారి ఆరోగ్యం బాగాలేకుండా ఉండే, హాస్పిటల్లో ఉండే సారలమ్మ పూజారి. ఆయన అంత దూరం నుంచి నడవడం ఎట్లా అనే బాధ ఉండే, కానీ ఆ తల్లి దయతోటి నడుచుకుంటూ తీసుకొచ్చి జరగాల్సినటువంటి కార్యక్రమం అనేది జరిపి మళ్ళీ వారికి ట్రీట్మెంట్ను కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కూడా మంచిగా ఇంకా బ్రహ్మాండంగా చేయబోతున్నాం. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. పూజార్లతో కూడా వారు ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కావచ్చు ప్రముఖులు ఎప్పుడెప్పుడు రాబోతా ఉన్నారు, వారి ఏర్పాట్ల విధంగా ఉన్నాయి మేడం? 11 గంటలకు గవర్నర్ గారు వస్తారు. 1 గంట 2 గంటల మధ్య సీఎం గారు వస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి 12:30 గారు 12:30కి అట్లా వస్తారు. ఇంకా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు. మేము కొంచెం ఇటు బిజీగా ఉండడంతో అందరినీ మరి చేయలేకపోతున్నాం. ఎందుకంటే జాతర కోఆర్డినేషన్ చేసుకోవడము, అధికారులను కోఆర్డినేషన్ చేసుకోవడము కొంత ఉన్నది. ఎవరు వచ్చినా దేవుని దగ్గర దయచేసి హై ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. ఎందుకంటే అందరూ అధికారులందరూ కూడా ఎవరు బిజీలలో వాళ్ళు ఉన్నారు. 2 లక్షల మంది వస్తుంటే కాబట్టి దర్శనానికి విఐపీలు నేరుగా మెయిన్ గేట్ నుంచి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అట్లయితేనే భక్తులకు కూడా ఇబ్బంది ఉండకుంటుంటుంది. కాబట్టి విఐపీలు ఎక్కడ కూడా నొచ్చుకోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాము. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా దేవుడి మీద భారంతో మీరు మొక్కులు తీరేటట్టుగా చూసుకోండి. అందరూ సహకరించాలని కోరుతున్నాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాబోతున్నారు. మేడారం జాతీయ హోదా సంబంధించి గత కొద్దిరాలుగా మీరు డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఆయనకి ఏం చెప్తారు మీరు? అలా జాతీయ హోదా కోసమే మేము అంటే వాళ్ళు ఇస్తారని అనుకున్నా నేను కూడా. ఎందుకంటే గతంలో ప్రకటించారు కానీ ఇప్పటివరకు రాలేదు. మళ్ళీ కూడా అదొకటి చెప్తాము. మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా. వారికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తాము. తప్పకుండా వారు వస్తున్నందుకు కూడా స్వాగతం పలుకుతాం. మీరు చిన్నప్పుడు చూసి జాతరకు ఇప్పుడు 2024 జాతరకు ఎటువంటి తేడా ఉంది? మీ కుటుంబానికి మేడారం సమ్మక్క సారలమ్మ వారికి అనుబంధం అంటే ఏం చెప్తాను మేడం? మా అమ్మ పుట్టెంటుకలు ఇక్కడనే, నా పుట్టెంటుకలు ఇక్కడనే, నా కొడుకు ఇక్కడనే, నా మనవరాలు ఇక్కడనే, అందరం అంతా ఇక్కడే. ఏ పండుగ అయినా ఏ కష్టం వచ్చినా మేము ఇక్కడికి వస్తాం. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిత్యం వస్తున్నాం. నిత్యం ఇక రాజకీయం కావచ్చు, అదేవిధంగా దేవుని కార్యక్రమాలు కావచ్చు. కానీ ఆ చిన్నప్పుడు చూస్తే 2 ఏళ్ళకి ఒకసారి రావడము, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఏంది ఆ మందిలో మంది వస్తాం, మందిలో మంది పోతాం. ఇప్పుడే లొకేషన్ యొక్క ఇది ఉంటుంది. కాబట్టి పుట్టెంటుకలతోటి వచ్చి అదేవిధంగా 3 రోజులు నడిచి రావడం, 3 రోజులు ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేయడం, 3వ రోజు సమ్మక్కకు శుక్రవారం నాడు మొక్కులు చెల్లించడం, సమ్మక్క సారలమ్మ. 3వ రోజు సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి 3 రోజులు నడిచిపోయి మళ్ళీ బుధవారం నాడు ఇంటికాడ పండుగ చేసి ఊరోళ్ళందరికీ ఇక్కడ బెల్లం తీసుకెళ్ళి పంచి అట్లా మాకు 15 రోజుల పండుగ. దాదాపు బుధవారం ఎదురు పిల్లలతో స్టార్ట్ అయితే
ఒక ఎదురు పిల్ల ఊర్లో ఇచ్చుకుంటాం, ఇక్కడ ఒకసారి బుధవారం శుక్రవారం నాడు మొక్కు చేసుకుంటాం, మళ్ళీ బుధవారం వేస్తామో ఇంటికాడ ఇచ్చుకుంటాం. ఇట్లా 3 బుధవారాలతో మాకు ఈ దేవుడితో లింకు బంధం ఉంటుంది అన్నట్టు. చివరిగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాల్సింది? మీ ప్రాంతంలో ఒక మేడారం మహాజాతర కొనసాగుతుంది. మీరు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భక్తులకు ఏం చెప్తారు? రాష్ట్ర భక్తులందరికీ కూడా ఇక్కడ ఒక వజ్రాలు లేవు, వైడూర్యాలు లేవు, విగ్రహాలు లేవు, గోపురాలు లేవు. జస్ట్ మీరు చూస్తే కంకవనం వచ్చింది, తర్వాత తల్లి యొక్క ప్రతిరూపం వస్తుంది. అక్కడ కూడా నిన్న పగడిద్దరాజు, గోవిందరాజు ఇవన్నీ కూడా ప్రతిష్ఠింపజేశారు. ఒక నమ్మకం, విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసము, నమ్మకము, మొక్కులు తీరుస్తున్నారు అనేటువంటి భావన భక్తులలో ఉంది కాబట్టే, వాళ్ళకు రియల్గా అవుతుంది కాబట్టే ఇన్ని లక్షల మంది పిల్లా జల్లలతోటి ఆ రకంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఆ కీర్తి 1000 ఏళ్ళు ఉండాలి, తల్లుల కీర్తి అని ఆ తల్లుల బిడ్డలుగా మేము భావిస్తా ఉన్నాం. ఆ కీర్తిని, ఆ చరిత్రని ప్రపంచానికి చాటే విధంగా లిఖించే ప్రయత్నం చేస్తాం. ఇది ఆ మంత్రి సీతక్క అభిప్రాయం. అయితే మేడారం మహాజాతరలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. నిన్న సాయంత్రం సారలమ్మ అమ్మవారికి గద్దెపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాబోతా ఉన్నారు. మేడారం జాతీయ హోదాకు సంబంధించి కూడా గతంలో కలిసాము, అది మేడారం జాతీయ హోదా ఇస్తారని ఆశిస్తున్నాం. రేపు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ రాబోతున్నట్టు మంత్రి సీతక్క చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, మేడారం.